జగన్మోహన్ రెడ్డి గారి మీద న్యాయస్థానాలని ఈయన ఎట్లా దుర్వినియోగం చేస్తాడనేది వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఇలాగే దాదాపు అది కూడా 6.5 సంవత్సరాల పైన అయిపోయింది. దాదాపు 7 సంవత్సరాలకు దగ్గరికి వచ్చేసింది. ఆ కేసును కూడా ఆయన ముందుకు పడనివ్వట్లేదు. ఎందుకంటే అందులో కూడా ఆయన పరోక్ష పాత్ర ఉందనేది ఇప్పుడు సునీత గారు కూడా ఇవాళ సిబిఐ కోర్టులో భారతీదేవికి ఫస్ట్ భారతీరెడ్డికి ఎలా ఫోన్ వచ్చింది, ఎవరు ఫోన్ చేశారు, ఈ వైపు నుంచి దర్యాప్తు చేయండి, కేసుని రాంగ్ డైరెక్షన్లో దర్యాప్తు చేయటం వలన ఈ కేసు డిలే అవుతుంది, కేసు బలహీనపడిపోయింది. కాబట్టి మీరు ఈ సిబిఐ ద్వారా సరైన దిశలో సరైన మార్గదర్శనంలో త్వరితగతిన న్యాయం చేయమని ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంది. ఎప్పుడైనా ఒక కేసులో బాధితుల తరపు వాళ్ళు పోరాడరు, ప్రభుత్వ తరపున వ్యవస్థలు పోరాడతాయి. సిబిఐ కానీ ఇంకా ఏమైనా దర్యాప్తు సంస్థలు సిట్ లాంటి ఏర్పాటు చేస్తే. కానీ ఇవాళ సునీతారెడ్డి గారు వ్యక్తిగతంగా రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి, న్యాయ వ్యవస్థల దగ్గరికి ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ఇవాళకి కూడా ఆమె ఫాలో అప్ చేస్తూనే ఉంది. మొన్న ఒక 2 నెలల క్రితం కూడా సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చింది, హైకోర్టు